నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా పామ్ సండే వేడుకలు, ఊరేగింపులు నిర్వహించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. అభిమానుల మధ్య ఘనంగా కొండపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు, బదిరుల పాఠశాలలో చిన్నారులతో ఆత్మీయంగా గడిపిన మంత్రి. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన, ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టకపోతే ప్రజా పోరాటం తప్పదని హెచ్చరిక. ఓ టిప్పర్ లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొని లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా రేగిడి మండలం రెడ్డిపేట గ్రామంలో జరిగింది. ఇసుక లోడు చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం రెడ్డిపేట గ్రామం సెంటర్ వద్ద ఓ టిప్పర్ ఆదివారం తెల్లవారుజామున అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన డ్రైవర్ నాగరాజు క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. తమను కాపాడాలంటూ చేసిన ఆర్తనాదాలతో తోటి డ్రైవర్లు అక్కడికి చేరుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు, కానీ అప్పటికే డ్రైవర్ నాగరాజు చనిపోయాడు. అనకాపల్లి నుంచి పాలకొండ మండలం గోపాలపురం గ్రామం వద్ద నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపుకు ఇసుక లోడుకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రైస్తవులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే పండుగ పామ్ సండేను విజయనగరం జిల్లా వంగర చర్చ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు మ్రాని కొమ్మలతో పురవీధులలో యేసుక్రీస్తును స్మరిస్తూ ఊరేగింపు నిర్వహించారు. విజయనగరం జిల్లా వంగర మండల కేంద్రంలో క్రైస్తవులు పామ్ సండే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫాదర్ సుధాకర్ ఆధ్వర్యంలో క్రైస్తవులు మ్రాని కొమ్మలతో ఊరేగింపు నిర్వహించారు. దావీదు తనయ హోసన్న, యోధుల రాజుకు జేజేలు అంటూ వేడుకలు చేశారు. పాటలు పాడుతూ యేసు ప్రభును కీర్తించి పురవీధులలో తిరిగారు. ఈ సందర్భంగా ఫాదర్ సుధాకర్ మాట్లాడుతూ పామ్ సండే పండుగను క్రైస్తవులు యేసు సిలువకు వెళ్లే ముందు ఆయనను కీర్తించడానికి జరుపుకుంటారన్నారు. ఈ పండుగను క్రైస్తవులు యేసు యొక్క ప్రేమ, ఆయన సిలువు ద్వారా మానవాళిని రక్షించాలని ఆయన సంకల్పం గుర్తుగా నిర్వహిస్తారన్నారు. అనంతరం ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపదేశులు, సిస్టర్స్, పలువురు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులు కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని లోక్ సత్తా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనులు పూర్తి చేసి బిల్లుల కోసం వేతనదారులతో పాటు కాంట్రాక్టర్లు ఎదురు చూస్తున్నారని, అందుకే కేంద్రానికి వివరాలతో కూడిన లేఖ రాసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పండుగ కార్యక్రమం పేరిట గ్రామాల్లో అనేక పనులు నిర్వహించినా వాటి బిల్లులను పెండింగ్ లో ఉంచిందని, రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి చెల్లింపులు చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు అల్లంశెట్టి నాగభూషణం, పిఎల్ఎన్ రాజు, బోర రమేష్, పొలిపర్తి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం నిధులు పక్కదో పట్టాయా, లేకపోతే ప్రభుత్వం పట్టించుకోలేదా, లేకపోతే ఉపాధి హామీ పథకంలో వేతనదారులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, కాంట్రాక్టర్లకు బిల్లు ఎందుకు చెల్లించలేకపోతున్నారని ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం 2090 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. మనకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి చౌహాన్ గారితో పాటుగా అక్కడ తెలుగు నుంచి ఒక ఎంపీగా ఎన్నికైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా ఉన్నారు. వీళ్ళు బాధ్యత పడాలి. ఇప్పటికే అక్కడ నుంచి నిధులు కానీ పంపించగలిగితే పేమెంట్లు అయిపోయి ఉండేవి. రాష్ట్ర వ్యాప్తంగా 2090 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఇందులో ఉత్తరాంధ్రలో మొదటి ప్లేస్లో శ్రీకాకుళం జిల్లా ఉంది, 197 కోట్ల రూపాయల పేమెంట్. విజయనగరం జిల్లా 111 కోట్ల రూపాయల పేమెంట్ ఉండిపోయింది. అందుకని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. అయ్యా, మీరు ఇవ్వాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ వెంటనే విడుదల చేయండి. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెద్ద మనసుతో నిధులు విడుదల చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన బాధ్యత వహించాలి. వెంటనే ఢిల్లీ వెళ్ళి కూర్చొని నిధులు విడుదల చేయించాలి. ఆ పని పవన్ కళ్యాణ్దే, అంతేగాని ఇంకొకరిది కాదు. ఇప్పుడు దాదాపుగా 4.5 నెలలు అయిపోయింది, పెండింగ్లో ఉన్నాయి. దయచేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే 2090 కోట్ల రూపాయలు అంటే 2100 కోట్ల రూపాయల పైచీలకి వెంటనే విడుదల చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పామ్ సండే వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. పార్వతీపురం పట్టణ ప్రధాన రహదారిపై మ్రాని కొమ్మలతో హోసన్నా నీకు జయం అంటూ భక్తి శ్రద్ధలతో గీతాలాపన చేస్తూ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆదివారం పామ్ సండే సందర్భంగా పార్వతీపురం చర్చి జంక్షన్లో పరిశుద్ధ పౌలు లూథరన్ చర్చ్ క్రైస్తవ విశ్వాసులు విశాఖ సినెడ్ బిషప్ పి సుదర్శనరావు నేతృత్వంలో మట్టలాదివారపు పండుగను ఘనంగా నిర్వహించారు. యేసుక్రీస్తు యెరూషలేము ప్రవేశమును గుర్తు చేసుకుంటూ క్రైస్తవ విశ్వాసులు జరుపుకునే ఈ మట్టలాదివారపు పండుగ సందర్భంగా పార్వతీపురం పట్టణ ప్రధాన రహదారిపై మ్రాని కొమ్మలతో హోసన్నా నీకు జయం జయం అంటూ భక్తి శ్రద్ధలతో గీతాలాపన చేస్తూ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఫాదర్ కె థామస్ రెడ్డి నేతృత్వంలో బెలగాం పునీత కార్మిక జోజప్ప దేవాలయ కథోలిక విశ్వాసులు దావీదు తనయా హోసన్నా అంటూ చిన్నారులు నృత్యాలు చేస్తూ మ్రానికోమల ఆదివారపు పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ భవన సముదాయం నుంచి ప్రధాన రహదారిపై క్రీస్తు రాజు ర్యాలీ నిర్వహించి అనంతరం దేవాలయంలో పరిశుద్ధ దివ్యబలి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఆదివారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు జన్మదిన వేడుకలలో పాల్గొని మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను గజమాలతో సత్కరించి అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటనలు చేస్తున్నారని విజయనగరం జిల్లా రాజాం టీడీపీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తీతీదే గౌరవానికి భంగం కలిగించేందుకు కుట్ర చేస్తున్నారని, హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాలో కూటమి ప్రభుత్వానికి తెలుసన్నారు. తీతీదే గోశాలలో వందల కొద్ది ఆవులు చనిపోయాయని, అక్కడ పరిశుభ్రంగా లేదని, గోవులకు తిండి పెట్టడం లేదని దుష్ప్రచారం చేయడం విచారకరమన్నారు. గోమాతపై భూమన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరుణాకర్ రెడ్డి గారు లేనిపోని అపోహలు ప్రజల్లో సృష్టించడం జరుగుతుంది. 100 గోవులు చనిపోయారని, అక్కడ అశుభ్రంగా అంటే పరిశుభ్రంగా లేదని, అలాగే వాటికి తిండి లేదని ఇలాంటి ప్రచారం చేయడం చాలా దురదృష్టకరం. దగ్గర 2700 గోవులు అక్కడ ఈరోజు నివసిస్తున్నాయి. దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చక్కగా చూసుకోవడం జరుగుతుంది. ఏవైతే గోవులు ఉన్నాయో ఏజ్ అయిపోయిన తర్వాత కొన్ని చనిపోవడం జరుగుతుంది. యావరేజ్గా మంత్కి 20 నుంచి 30 చనిపోవడం జరగడం అనేది, ఎందుకంటే గోవులను అందరూ కూడా బాగా ఏజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి విడిచిపెట్టడం, లేకపోతే వాటికి ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏదైనప్పటికీ ప్రతి హిందువు కూడా వెంకటేశ్వర స్వామిని నమ్మడం, అలాగే దానికి ఒక పవిత్రత ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. అందుకోసం దయచేసి ఏ విషయాన్ని కూడా ప్రచారం చేయడం అనేది మంచిది కాదు. తప్పుల్ని ప్రచారం చేయడం, నిజంగా చనిపోయినప్పటికీ ఒకవేళ ఏమైనా ఎక్కడైనా, ఎందుకంటే మనుషులకే ఈరోజు ఇది లేదు. అలాంటిది ఎంత రక్షిస్తున్నా ఈ వేసవికాలం అయితేనేమి, లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, దాన్ని మనం రివైవ్ చేసుకొని ఏ విధంగా జాగ్రత్త పడాలి అనే సజెషను మంచిగా ఇవ్వాలి తప్పించి పార్టీని బ్రష్ చేయడానికో లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఎవరూ మాట్లాడకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా కూడా రిప్రజెంట్ చేశారు. అలాంటి ఆయన కూడా ఇలాంటి మాట్లాడడం చాలా బాధాకరం. మరి ఆయన గురించి ప్రత్యేకంగా ఆయన చేసినట్టు మేము విమర్శలు చేయలేం, ఎందుకంటే ఆయన కూడా చేశాడు, దానికి ఎమ్మెల్యేగా చేశాడు, మరి బోర్డు చైర్మన్గా చేశారు. ఇవన్నీ చేసిన ఆయన ఈ విధంగా మాట్లాడడం అయితే మాత్రం మంచిది కాదని సందర్భంగా తెలియజేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడూ కూడా భక్తుల కోసం, అలాగే దేవదేవుడు మొత్తం ప్రపంచానికే దేవుడు. సో అలాంటి
దేవుడి దగ్గర ఇలాంటి మాట్లాడొద్దని సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం విజయనగరం పట్టణంలోని పూల్బాగ్ కాలనీ వద్ద ఉన్న మూగా చెవిటి బ్లైండ్ పాఠశాలను తన పుట్టినరోజు సందర్భంగా సందర్శించారు. చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వారితో కాసేపు గడిపారు. చిన్నారుల మధ్య తన పుట్టినరోజును జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎన్ఆర్ఏ సాధికారత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఫూల్బాగ్ కాలనీ వద్ద మూగా చెవిటి బ్లైండ్ పాఠశాలను ఆదివారం సందర్శించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా బదిరి విద్యార్థుల మధ్యలో సతీ సమేతంగా పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో ఉన్న విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి వారితో సహపంక్తి అల్పాహారం తీసుకున్నారు. బదిరుల పాఠశాల ఆవరణలో తన పుట్టినరోజు జ్ఞాపకంగా ఒక మొక్కను నాటారు. అందుల పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్నారుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో అందరి ఆదరాభిమానాలతో సేవ చేయడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు, సర్వశిక్ష ఏపీసీ రామారావు, బదిరుల ప్రిన్సిపాల్ జె దయానంద్, అందుల పాఠశాల ప్రిన్సిపాల్ కె మహేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఎం రాంబాబు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని వెంకటేశ్వరం దర్శించుకొని ఈరోజు స్కూల్ డెఫెండమ్ స్కూల్లో ఈ బ్లైండ్ స్కూల్లో కూడా పిల్లలందరితో సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా ఇది నా మొదటి పుట్టినరోజు. నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటానని, వాళ్ళు నన్ను ఈ రకంగా గుర్తించి ఈ ప్రజాసేవ చేయించుకోవడానికి నాకు అవకాశం కల్పించినందుకు యావత్తు తెలుగుదేశం కార్యకర్తలందరికీ, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అలాగే కూటమి జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, ప్రజలందరూ కూడా నాకు దీవించి నన్ను గెలిపించి ఈ అవకాశాన్ని, ఈ బాధ్యతని వచ్చేలా చేసినందుకు వాళ్ళందరికీ కూడా రుణపడి మరింత సేవ చేసేదానికి, మరింత పనిచేయడానికి వాళ్ళందరూ దీవెనలు పొందుతూ ఈరోజు కాన్స్టిట్యున్సీలోని, జిల్లాలోని అందరూ ఆదర అభిమానాలు పొంది మరింత సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీ పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం 27వ వార్షికోత్సవాలు ఏప్రిల్ 22వ తేదీన ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ సూర్యపాత్రో తెలిపారు. విజయనగరంలోని ఎంఆర్ లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షికోత్సవాల సందర్భంగా గురజాడ కళాభారతిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఉత్సవాలలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు సహా పలువురు ప్రముఖులు అధ్యక్షులుగా హాజరవుతారన్నారు. ఈ ఉత్సవాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గెద్ద వరప్రసాద్, ఎం భీష్మారావు, బి చంద్రరావు, జి మహేష్, వంకాయల చిట్టి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం 27వ వార్షికోత్సవం 4 నెల అంటే ఈ నెలలో 22వ తారీఖు గురుజాడ కళాభారతిలో 27వ వార్షికోత్సవం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మధ్యాహ్నం 4 గంటలకు కోలాటంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకి వైష్ణవి కళాక్షేత్రం వారి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతుంది. ఎం భీష్మారావు గారి శిష్య బృందంచే అన్నమయ్య సంకీర్తనలు ఉంటాయి. పూసపాటి అశోక్ గజపతిరాజు గారు గౌరవాధ్యక్షులుగా విచ్చేస్తున్నారు. పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారు కూడా విచ్చేస్తున్నారు. రామచంద్రరావు గారు జుడిషియల్ డిపార్ట్మెంట్ రిటైర్డ్. ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా సాగాలని, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహం పొంది పైడిమాంబ కళానికేతన్ ప్రారంభించి నుంచి నేటి వరకు ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పైడిమాంబ విజయ కళానికేతన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 22వ తేదీ జరగబోయే కార్యక్రమాల్లో అనేక సంస్కృత కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎంతోమంది ప్రముఖులు, రాజకీయవేత్తలు సభాస్థలికి చేరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విచ్చేసి అతనికి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మరొకసారి అందరినీ సవినయంగా వేడుకుంటూ ధన్యవాదాలు. కాసేపు విరామం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే
శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరంలోని రింగ్ రోడ్డు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వబ్రాహ్మణులు పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంఘాల పెద్దలను అభినందించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంప్రదాయాలు మారుతున్నాయి. ఒకప్పుడు తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు మంచి సంబంధాలు వెతికేవారు. ఇప్పుడు ఆయా కులాల సంఘాలు వివాహ పరిచయ వేదికలను ఏర్పాటు చేసి సంబంధాలు కుదురుస్తున్నాయి. విజయనగరంలోని రింగ్ రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విశ్వబ్రాహ్మణులు తమ పిల్లలకు వివాహాలు చేసేందుకు హాజరయ్యారు. పరిచయ వేదిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సంఘాల పెద్దలను అభినందించారు. నేటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు వ్యక్తిగతంగా సంబంధాలు చూసే సమయం చిక్కకపోవడం వలన ఈ విధమైన వివాహ పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశామని విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు శంభాన లక్ష్మణరావు, వెదురుపర్తి గీతా సత్య, ఉమాపతి, కోసూరు రాంబాబు తదితరులు పేర్కొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ తరపున మేమందరం కలిపి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం అయింది. గతంలో కూడా ఆగస్టులో ఏర్పాటు చేశాం. విశేషమైన స్పందన వచ్చింది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అందరికీ లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మేము వివాహ వర్గ పరిచయ వేదిక ఏర్పాటు చేశాము. దీన్ని అందరూ సద్వినియోగించుకున్నారని మేము అనుకుంటున్నాము. ఈ విధమైన ఏర్పాటు చేసినందుకు అందరూ మాకు సహాయ సహకారాలు ప్రత్యక్షంగాను పరోక్షంగా చేశారు. వాళ్ళందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వేదికని గత సంవత్సరం అంటే 2024లో మొదట మేము ప్రారంభించడం జరిగింది. విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించి పంచ బ్రహ్మలకి సంబంధించినటువంటి అన్ని కుటుంబాలని కూడా ఒక దగ్గర ఏకం చేసి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావడం జరిగింది. సామాజికంగా ఇప్పుడు వివాహ సంబంధాలని చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో స్థిరపడి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాల్ని ఒక దగ్గరికి తీసుకుని వచ్చి ఒక వేదిక మీద వాళ్ళందరినీ తీసుకురావడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశంగా విశ్వబ్రాహ్మణ సంఘాలు ఏవైతే ఉన్నాయో విజయనగరంలో అందరూ జాయింట్ యాక్షన్గా ఏర్పడి మేము చేయటం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, నిత్యావసరాలు, ఇంధనం ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజల నెత్తిన గుదిబండ మోపుతున్నా కనీసం రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడం సిగ్గుచేటు అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం జంక్షన్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర గ్యాస్ బండలు మహిళలు నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బొగత అశోక్ మాట్లాడుతూ అటు మోదీ, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలి అత్యంత ప్రమాదంలో పడిందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ప్రచారార్భాటాలు నిర్వహించి ఎన్నికల్లో నెగ్గి గద్దెనెక్కిన తర్వాత తెప్ప తెగలేసి
చేశారని దుయ్యబట్టారు. శ్రీరామనవమి పండుగ కానుకగా వంట గ్యాస్పై 50 రూపాయలు పెంచి ప్రజలపై అధిక భారాలు మోపారని విమర్శించారు. ఇప్పటికే ఈ 10 నెలల కాలంలో విద్యుత్ ఛార్జీలు, వైద్య మందుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఆస్తి పన్ను పెంపు, నిత్యావసర వస్తువుల ధరలు పెంపు విపరీతంగా పెంచి ప్రజల రక్తమాంసాలతో ప్రభుత్వాలను నడుపుతారా అని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నా ఇక్కడ మాత్రం అధిక ధరలు పెంచడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే ఎక్సైజ్ సుంకం రద్దు చేసి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించకపోతే ప్రజల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ రంగరాజు, మార్క్స్ నగర్ శాఖ సహాయ కార్యదర్శి బోరవాసు, బల్జివీధి శాఖ కార్యదర్శి పొందూరు అప్పలరాజు, శాంతినగర్ శాఖ నాయకులు సూర్యుడమ్మ, మహిళలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని, ప్రజలపైన ఆర్థిక భారాలను తగ్గిస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈవేళ దేశంలో అధికారంలోకి మళ్ళీ మూడోసారి అధికారంలో చేపట్టిన తర్వాత 900 రూపాయలకి చేరుకున్నటువంటి పరిస్థితి దాపురించింది. మొన్న ఎన్నికల ముందు పెంచమని చెప్పినటువంటి ప్రభుత్వం 50 రూపాయలు అదనంగా భారాన్ని పెంచి ఈవేళ ప్రజలపై భారాలు మోపుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రజలపై భారాలు మోపుతున్నటువంటి ఏ పరిస్థితులను కూడా మీరు వ్యతిరేకించే పరిస్థితి లేరు. పెట్రోల్ ధర పెరిగిపోయింది, డీజిల్ ధర పెరిగిపోయింది, పప్పు ధర పెరిగిపోయింది, నిత్యావసర సరుకుల ధరలు అన్నీ పెరిగిపోయి ఇన్ని రకాలుగా గ్యాస్ ధర పెంచారు. ఇన్ని రకాలుగా ప్రజలపై భారాలు వేసి ప్రజల రక్తమాంసాలతో మీరు ప్రభుత్వాలు నడుపుతారా అని అందుకని నిరసనగా ఇవాళ విజయనగరంలో సిపిఐ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. శనివారం ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి తనపైన, కూటమి నాయకులపైన చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి తీవ్రంగా ఖండించారు. ఆదివారం పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారి తప్పులపై ప్రశ్నిస్తే విచ్చలవిడిగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసేవారని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ వేశారో చూపించాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లోనే మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కురుపాం మాజీ శాసన సభ్యురాలు నాపై, ప్రస్తుత మంత్రివర్యులపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కురుపాం నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ నిధులతో గతంలో మంజూరు చేసి వదిలేసిన రహదారులు ఈ రోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పూర్తి చేశాం. అలాగే ఇప్పుడు ఏవైతే పనులున్నాయో అవన్నీ కూడా మరి గత ప్రభుత్వం చేయలేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఇవన్నీ కూడా గుంతలు లేని రహదారులు కూడా మేము చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం టైంలో పూర్ణపాడు లాబేస్ వంతెన కోసం 9.98 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 2019 నాటికి 70% పనులు పూర్తయ్యాయి. 7,40,00,000 బిల్లులు కూడా మంజూరయ్యాయి. ఆ తర్వాత ఏర్పడినటువంటి మీ ప్రభుత్వంలో మీరు గిరిజన శాఖ మంత్రిగా మరి ఉన్నప్పుడు ఆ జీవో ఇచ్చారు. కానీ ఆ పనులు ఏవైనా జరిగాయా? ఏదైనా గిరిజనాభివృద్ధి చేశారా? ఏనుగులు వల్ల చనిపోయారు. దానికోసం నేను వెళ్తే నాకు కూడా కేసు పెట్టించేసి గరుగుబిల్లిలో ఎన్నో రాద్ధాంతం చేశారు. మీరు ఒక్కరికైనా పరామర్శించి మీరు ఎవరికైనా రైతులకు డబ్బులు ఏమైనా ఇచ్చారా? ఏదో తూతూ మంత్రంగా మీ ఇంటి వద్దకు పిలిచి మీ కోటలో మరి ఎవరైతే ఉంటే వాళ్ళకి అంటే కంటి తడుపులాగా 2 లక్షలు 3 లక్షలు ఇలా ఇచ్చారు. కానీ మాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి మా కూటమి ప్రభుత్వంలో ఎవరు ఏ సహాయంకి వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మేము వీళ్ళు వాళ్ళు అనకుండా ప్రతి ఒక్కరికి చేసి పెట్టినటువంటి ఘనత కూటమి ప్రభుత్వంది. అంటే మీరు అభివృద్ధి మీద దృష్టి సాధించలేదు కానీ మీరు అంత కక్ష సాధింపు చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పూర్ణపాడు లాబేస్ వంతెన పూర్తి చేస్తామని చెప్పారు. మేము చేసి తీరుతాం. అలాగే కర్ణాటక నుండి ఏనుగులు మీరు తీసుకురాలేరు, కుంకి ఏనుగు ఎలా వస్తుంది అన్నారు కదా, అవి కూడా మేము చేసి చూపిస్తాం. మీరు అలాగే చూస్తుండండి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా పామ్ సండే వేడుకలు, ఊరేగింపులు నిర్వహించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. అభిమానుల మధ్య ఘనంగా కొండపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు, బదిరిల పాఠశాలలో చిన్నారులతో ఆత్మీయంగా గడిపిన మంత్రి. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన. ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టకపోతే ప్రజా పోరాటం తప్పదని హెచ్చరిక. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.